ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ప్రతిరోజు ఆదాయం చవిచూడటం, ఒక్కసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు అండగా ఉంటోంది. ముఖ్యంగా బెండలాంటి కూరగాయ పంటకు మార్కెట్ ఆటుపోట్లు తక్కువ. అందుకే స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. బెండను ఖరీఫ్, వేసవి రెండు సీజన్లలో సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. ముఖ్యంగా బెండకు రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగుల నష్టంతో పాటు బూడిద, పల్లాకు తెగులు, ఎండు తెగులు వంటి తెగుళ్లు ఆశించి దిగుబడులను తగ్గిస్తున్నాయి. కాబట్టి రకాల ఎంపికతో పాటు సాగు యాజమాన్యంలో శ్రద్ధ వహిస్తే బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్ బెండ సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా తోగారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకట్రావు. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ధాన్య పంటలతో పాటుగా పప్పు దినుసులు, నూనె గింజల పంటలతో పాటుగా కూరగాయల సాగు కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. బెండను తీసుకుంటే మనకు బెండ వర్షాకాల పంటలో మనం ఈ బెండని జూన్ నుండి జూలై వరకు మనం వేసుకోవచ్చు. రకాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే పర్బని క్రాంతి అనే రకము, ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. దిగుబడి అంటే 4 నుంచి 4.5 టన్నులు ఒక ఎకరానికి వస్తూ ఉంది. అలాగే అర్క అనామిక అనేది విత్తిన 55 రోజులు కాపుకి వస్తుంది. ఇది పల్లాకు తెగులు బాగా శంకురోగం అంటాం, శంకురోగ రోగాన్ని బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా కాయలు ముదురాకుపచ్చ రంగులో ఉండి మధ్యస్థంగా ఉంటాయి. ఇది కూడా 4 నుంచి 5 టన్నులు దిగుబడి ఇచ్చే రకం కాబట్టి రైతు సోదరులు దీన్ని కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే అర్క అభయ అనే రకం కూడా శంకురోగాన్ని కూడా ఇంకా బాగా తట్టుకుంటుంది కాబట్టి ఇది కూడా సేమ్ 4 నుంచి 5 టన్నుల దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ రకాలను ఎంచుకోవాలి. ఈ రకాలన్నీ కూడా సుమారుగా మనకి బెండ పంటకాలం 85 నుంచి 90 రోజుల వరకు పంటకాలం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ గమనించి తీసుకోవాలి. అయితే సంకరజాతి కోవకు చెందిన రకాలు వచ్చేసరికి వర్ష, విజయ్, విశాల్, నాద్ శోభ అనే రకాలు ఉన్నాయి. మనకి యుఎస్ రకం కూడా యుఎస్ 7019 అనే రకం, తులసి అనే రకం కూడా మనకి అంటే ఎగుమతికి కూడా బాగా అనువైన రకం కాబట్టి ఇది కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా విత్తనం మోతాదు వచ్చేసరికి అంటే వర్షాకాలంలో ఎకరానికి 4 నుంచి 6 కిలోలు విత్తనం అయితే మనకు సరిపోతుంది. సంకరజాతి రకాలు అయితే 2 నుంచి 2.5 కిలోలు అయితే మనకు సరిపోతున్నాయి అన్నమాట. అదేవిధంగా విత్తన శుద్ధి వచ్చేసరికి అంటే కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్, ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా కలిపి కానీ విత్తన శుద్ధి చేసుకుంటే 2 రకాలుగా ఈ శంకురోగాన్ని కూడా కొంతవరకు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరుకుళ్ళు కానీ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ నివారించుకోవడానికి దోహదం చేస్తుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. అలాగే విత్తే పద్ధతికి వచ్చేసరికి అంటే నేలలో 4-5 సార్లు బాగా మెత్తగా దున్నుకొని వర్షాకాల పంటలో బోధులు తయారు చేసుకుంటే మనకి నీరు ఎక్కువ వర్షం పడినప్పుడు కానీ మనం నీరు పెట్టినప్పుడు కానీ ఆ మొక్కలకి నిల్వ లేకుండా చనిపోకుండా ఉంటాయి. కాబట్టి బోధులు తయారు చేసుకోవాలి. ఇదేంటంటే వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కలకి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా నాటుకున్నట్టయితే మనకు మొక్కల సాంద్రత సరిగా ఉండి గాలి వెలుతురు బాగా తగిలి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు నివారణ మరియు అంతర్కృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే పెండిమిథిలిన్ 30% మందుని ఎకరానికి 1.2 లీటర్లని విత్తిన వెంటనే కానీ లేదా మరుసటి రోజు తడి నేలపైనే అంటే పదును ఉన్నప్పుడే పిచికారి చేసుకున్నట్టయితే సమర్థంగా నివారించుకోవచ్చు. తర్వాత విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు గొర్రుతో కానీ లేదా గుంటతో కానీ అంతర్కృషి చేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది అనమాట. అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎవరి దిక్కులో 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు కూడా వేసి బాగా కలిగి దున్నుకుంటే మనకు సరిపోతుంది. సాదా రకాలకైతే 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని మనం చివరి దిక్కులో వేసుకొని బాగా కలిపి దున్నుకోవాలి. అదే సంకరజాతి రకాలకు వచ్చేసరికి ఏంటంటే 36 కిలోల భాస్వరం, 36 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని ఆ చివరి దిక్కులో వేసుకోవాలి. అలాగే 60 కేజీల నత్రజని ఇచ్చే ఎరువుని 3 సమభాగాలుగా చేసుకొని విత్తినప్పుడు, అదేవిధంగా మళ్ళీ 30 నుంచి 35 రోజులప్పుడు ఒకసారి, అలాగే విధంగా 60 నుంచి 65 రోజులప్పుడు కూడా ఒకసారి ఇచ్చుకున్నట్టయితే, నీటి తడి కూడా ఇచ్చుకున్నట్టయితే మొత్తం అన్నీ ఆ ఎరువులో ఉన్న పోషకాలన్నీ మొక్కలకు బాగా అంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. పంట పూత దశలో వచ్చినప్పుడు అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున యూరియాని కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకి 20 నుంచి 25% వరకు నత్రజని ఆధారతో పాటుగా అధిక దిగుబడి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సూక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని మైక్రోన్యూట్రియంట్ మిక్సర్ అంటాము. లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టే పూత ఖాతా ఎక్కువగా రావచ్చు, అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మొవ్వు మరియు కాయ తెలుసు పురుగు ఎక్కువగా
నష్టపరుస్తుంది బెండలో. మొక్కల పెరుగుదల దశలో మొవ్వు పూత కాసే దశలో కాయలను తొలిసి నష్టపరుస్తుంది. కాబట్టి దీని నివారణ కోసం మనం ముందుగా పురుగాసిన ప్రాంతం నుంచి 1 అంగుళం వరకు కిందకి తుంచినవన్నీ నాశనం చేయాలి. ఆ తర్వాత క్వినాల్ పాస్ కానీ లేదా ప్రొఫెనోపాస్ కానీ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికా చేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది. ఇక సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే థయోడికార్బ్ అనే మందుని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి కానీ పిచికా చేసుకున్నట్టయితే ఈ మొవ్వు మరియు కాండం తొలసి పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. శంకు లేక పల్లాకు తెగులు అనేది ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్. ఇది ఏంటంటే తెల్లదోమలు వ్యాపిస్తుంది. ఇది వైరస్ కాబట్టి ఒకసారి ఆశించిన తర్వాత అది నివారించడం చాలా కష్టం. అందుకు రాకముందే తెల్లదోమ నివారించుకోవడం, వచ్చాక కూడా వెంటనే ఎక్కడైతే మనకి పసుపాకులు కనిపిస్తున్నాయో వాటిని తీసేసి మనం నాశనం చేయాలి. ముఖ్యంగా ఈ తెల్లదోమ నివారణ కోసం డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు లేదా ఎస్టిమాప్రిడ్ అయితే 0.2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనకి శంకు రోగాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు రైతు సోదరులు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ పురుగుల మందులు వాడే ముందు తప్పకుండా గుడ్ల సముదాయాన్ని నాశనం చేయాలి. కాబట్టి దానికోసం వేప గింజల కషాయం 5% కానీ లేదంటే వేప నూనె మనకి 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఒక క్రిమిసంహారక మందులు వాడినట్లయితే వాడిన తర్వాత సుమారుగా 5 నుంచి వారం రోజుల వరకు కోత లేకుండా ఉంటే మంచిది. పురుగు మందుల యొక్క అవశేషాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి వినియోగదారుల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి.